వెల్కమ్ టు డే 7 ఆఫ్ లెర్నింగ్ జాపనీస్. ఈ రోజు నాకు దగ్గరలో ఉన్న వస్తువులు దాని వొకాబులరీ చెప్తాను. చూడండి, మనం చెప్పేటప్పుడు ఇది బెడ్షీట్, ఇది దుప్పటి, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క ఇట్లా చెప్పాలనుకోండి, దాన్ని కొరేవా అంటారు అనమాట. కొరేవా అంటే దిస్ ఈజ్ కొరేవా. బుక్, సో కొరేవా హోందెస్, హోన్, కొరేవా హోందెస్, దిస్ ఈజ్ అ బుక్ అని చెప్తారు. పేపర్ ని కమి అంటారు, పేపర్ ని కమి, కొరేవా కమి దెస్. మన చేతిలోనే ఉన్నదైతే, మన దగ్గరలో మన చేతిలో ఉన్న వస్తువులన్నీ కూడా కోరే దిస్ అని సంబోధిస్తారు. దట్ ఏమంటారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్రెసెంట్ అయితే కోరేవా కమి, పేపర్ కమి. కమికి 3 మీనింగ్స్ ఉన్నాయి. పేపర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ని కూడా కమి అంటారు. గాడ్ ని కూడా కమి అంటారు అనమాట. రెస్పెక్ట్ఫుల్ గా కమి సమ అంటారు. సో పేపర్, హెయిర్ అండ్ గాడ్. ఓకే, పిల్లోని మకురా అంటారు, కొరేవా మకురా దెస్. ఓకే, ఇది వచ్చేసి బ్లాంకెట్, దుప్పటి, దీన్ని మోఫు అంటారు, మోఫు. ఓకే, ఇది వచ్చేసి బెడ్షీట్, సో దీన్ని షీట్స్ అంటారు, షీట్స్. ఓకే, బెడ్ కదా, కొరేవా బెద్దో, బెద్దో, బెద్దో అంటారు. ఇది వచ్చేసి మ్యాట్రెస్, సో కొరేవా మాతోరెస్సు, మాతోరెస్సు. ఇది వచ్చేసి టేబుల్, సో టేబుల్ ని తేబురు, తేబురు అంటారు. ఓకే, తేబురు. ఇది వచ్చేసి టీవీని తెరేబి, తెరేబి అంటారు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, కొరేవా రెయిజోకో, రెయిజోకో అంటారు, కొరేవా రెయిజోకో దెస్. ఓకే, ఇది వచ్చేసి బ్యాగ్, కొరేవా కబాన్ దెస్, కొరేవా కబాన్ దెస్. ఓకే, ఇక లాస్ట్ వచ్చేసి చైర్, కొరేవా ఇసు, ఇసు దెస్. చైర్ ని జాపనీస్ లో ఇసు అంటారు అనమాట, కొరేవా ఇసు దెస్. నెక్స్ట్ వొకాబులరీతో మళ్ళీ కలుద్దాం. బై.